విశాఖ ఆర్గానిక్ మేళాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అండి ఇది. మనకి న్యాచురల్ ఫార్మింగ్ ఎలాగన్నది ఇక్కడ మనకి పూర్తిగా న్యాచురల్గా మనకు చూపించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. మొత్తం అంతా కూడా A to Z మొత్తం ఫార్మింగ్, అగ్రికల్చరల్ ఫార్మింగ్ ఎలాగా, ఏంటి, రాగులు, సజ్జలు, ధాన్యాలు, పంట ఎలాగా పండించాలి, పురుగు పడితే ఎలాంటి నివారణ తీసుకోవాలి, ఏది ఎలాగ పండించాలి, దేనికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి పెస్టిసైడ్స్ అన్నది మనం ఫాలో అవ్వాలి, మిరప, టొమాటో అన్నీ కూడా మనకు ఎక్స్ప్లెనేషన్తో చూపించారు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ బాగా చేశారండి ఇతనైతే. బయోడైవర్సిటీ అంటే ఇక్కడ మన ప్రధాన పంట ఏదైతే ఉందో మిరప, టమాటా, వంగ ఉందో వాటి మీదకి పురుగులు కానీ పక్షులు కానీ ఎటువంటివి కూడా రాకుండా ఏదైతే మనం ఈ బయోడైవర్సిటీ పంటలు పెట్టుకున్నామో, సజ్జ అది పెట్టుకున్నాం కదా, మొక్కజొన్న, అవి వాటి మీదకి వెళ్తాయి. ఆ కారణంగా మనం పెట్టుకుంటాం. మనం ఇప్పుడు బంతి పెట్టుకున్నాం, అది ట్రాప్ క్రాప్, ఎర్రపంట. ఈ ఎర్రపంట వల్ల ఏమవుతుంది, సహజంగా మనకి టమాటాలో శనగపచ్చ పురుగు అని ఒకటి వస్తుంది. ఆ పురుగు ఏం చేస్తుంది, బంతి మీదకి వెళ్తుంది. ఎందుకంటే